అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే మా ఇంట్లో కార్తీక పౌర్ణమి మేమైతే ఇక్కడ పూజ అయితే జరుపుకుంటున్నాము. మీరు మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో మాకు అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే పూజ స్టార్ట్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూద్దాం రండి ఒకసారి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. చాలా సేపటి నుంచి ప్రిపరేషన్ అయితే చేసినాము. నేనైతే ఇక్కడ దీపాలన్నీ ఇక్కడ అలంకరించుకున్నా. ఫస్ట్ అయితే నేను తులసి కోటను అలంకరించుకొని పసుపు బొట్లు అన్ని బొట్లు పెట్టుకున్న తర్వాత ముగ్గేసుకున్నాను. అలాగే ముగ్గేసుకొని తులసి కోటకు బంతి పూలు కట్టుకున్నాను. బంతి పూలన్నీ వేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకొకటి తొట్టి పెట్టుకున్నాను. చిన్న తొట్టి పెట్టుకొని ఇది ఉసిరిది అనమాట. ఇది కూడా పెట్టేసుకున్నాను. అలాగే చిన్న దీపాలు ఇక్కడ పెట్టుకున్నాను. మా పిల్లలైతే మమ్మీ ఎందుకు ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఇక్కడ కూడా పెట్టేసుకుందామని అంటే ఇక్కడ కూడా నేను దీపాలు పెట్టేసిన. అలాగే నేను పిండి దీపాలు కూడా ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట. పిండి దీపాలు పెట్టేసుకున్నా. అలాగే 2 దీపాలు ఇవి కూడా ప్రిపరేషన్ చేసుకున్నా. అలాగే కలశం రెడీ చేసుకున్నాను. కలశం రెడీ చేసుకొని నేను ఇక్కడ కంకణం కూడా కట్టాను. ఇవైతే వత్తులండి. ఇవి నేను ఆవు నెయ్యితోటి నేను మార్నింగే తడిపి పెట్టుకున్నాను అనమాట. ఇవి ఎంతనా అంటే అంత బాగా మంచిగా వస్తుంది. అయితే అలాగే ఇక్కడ పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ జామ పండు ఉంది, దానిమ్మ ఉంది, బనానాస్ ఉంది, ఇలాగే కొబ్బరికాయ అగరబత్తీలు కూడా ఉన్నాయి. ఇదంతా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము. ఇప్పటికే లేట్ అయిపోయింది. వత్తులు అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక పూజ ఒకటి స్టార్ట్ చేయడమే లేట్ ఉంది. నేనైతే ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, చూద్దామా? ఓకే, రైట్. ఇప్పుడు మనం దీపారాధన చేసుకుందాము. మనము దీపం వెలిగించుకుంటున్నాం. ఖుషి, ఫస్ట్ తులసి కోట దగ్గర మనము దీపం పెట్టుకోవాలా. తులసి కోట దగ్గర అయితే దీపాలు అయితే పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ ఈ దీపాలు కూడా పెట్టుకోవాలా. రెండు దీపాలు ఇక్కడ దీపాలు పెట్టుకున్నాను. అలాగే నేను ఇది అగ్గి పుల్లతో అంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేను క్యాండిల్ తోటి అయితే వెలిగించుకుంటున్నాను. మమ్మీ, పిండి దీపాలు ఎందుకు పెడతారు మమ్మీ? పెడితే బాగుంటుందని పెడతారు. చూడడానికి చాలా బాగుంది మమ్మీ. బాగుందా? చాలా బాగుంది మమ్మీ. చేయడానికి ఎంత కష్టమైంది కదా. మనం కూడా చేసినాం కదా ఖుషి. నేనేం చేయలేదు. ఇక్కడ నేనైతే దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అనమాట. క్యాండిల్ తోటి వెలిగించుకుంటున్నాను కదా మమ్మీ. నేను కూడా వెలిగిస్తా. ఇది క్యాండిల్ ఒకటే ఉంది. ఇక్కడ దీపాలు వెలిగించుకుంటున్నాను నేను. చూడండి, నేనైతే దీపాలు అయితే వెలిగిస్తున్నాను అనమాట. సౌండ్ వస్తుందా? క్యాండిల్ ఎట్లా అయిపోతుంది? పెట్టాలి మమ్మీ. ఇది ఎప్పుడు వెలిగిస్తావు మమ్మీ? ఇప్పుడు వెలిగిస్తుంది. పెద్ద వస్తా మమ్మీ. పోయినసారి చేసినాం కదా మనము. పెట్టావా మమ్మీ? దానికి పెట్టాలి. దీపాలు అయితే వెలిగించడం స్టార్ట్ అయింది. నేనైతే ఇప్పుడు అగరబత్తీలు వెలిగిస్తున్నాను. పిల్లలకైతే హడావిడి చేసేస్తున్నారు. మమ్మీ, నువ్వు పూజ ఎట్లా చేస్తావు మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేయి మమ్మీ. పూజ ఎట్లా చేస్తావు చూపించి ఫస్ట్ మనం ముందు అన్ని దీపాలు మనం రెడీ పెట్టుకోవాలి. దీపాలు చేసుకోవాలి. ఫస్ట్ అలంకరణ చేసుకోవాలి. అలంకరణ అంటే అట్లా
పసుపు కుంకుమ డెకరేషన్ అలాంటివన్నీ ఫస్ట్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మనము దీపాలు వెలిగించుకోవాలి. ఫస్ట్ ఎంత అలంకరించుకుంటే అది బాగుంటుంది. సౌండ్ ఇట్లా అయితే అగరబత్తిలు అయితే వెలిగించుకుంటున్నాను అన్నమాట. ఖుషి రెండు అక్కడ పెట్టుకో, తులసి కోటలు పెట్టుకో రెండు. మెల్లిగా పెట్టినావా? మెల్లిగా మమ్మీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి మనము. స్మెల్ కొబ్బరికాయ కొట్టుకోవాలి. అమ్మవారిని మంచిగా మొక్కుకోవాలి మనము. తులసి అమ్మవారిని మనం మంచిగా మొక్కుకోవాలి. ఖుషి మంచిగా మొక్కుకోవాలి. నీ కోరిక ఏముందో అమ్మవారికి చెప్పుకోవాలి. నేనైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అనమాట. కొబ్బరికాయ కొడుతున్నా నేను. కొబ్బరికాయ పగిలింది. కొబ్బరికాయ అయితే చిన్నగా ఉంది. ఇక్కడ పెట్టుకుందాము. అక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనం ఇక్కడ పెట్టుకుందాం. ఈ సౌండ్ వింటే లాంటిది అది ఒకప్పుడు ఉల్టా చూడు ఆ సౌండ్ లెక్క వస్తుంది కదా సార్. అలా అయితే అయిపోయింది. మనం ఇప్పుడు హారతి తీసుకుందాం. హారతి ఇద్దాం. గంట హారతి కొడక ఇచ్చేస్తున్నాను అమ్మవారికి. ఇప్పుడు మనము ఈ దీపాన్ని మనం వెలిగించాలి. ఓకేనా? పెద్ద దీపం మమ్మీ. అది కొంచెం ఎక్కువ వస్తుంది. అలాగే ధూపం కూడా వేద్దాం మనము. అది ధూపం అంటే సాంబ్రాణి అంటే స్మెల్ వస్తుంది. వావ్ మమ్మీ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒక మంచి స్మెల్ వచ్చింది. ఇక్కడ పెడుతున్నా నేను. ఇప్పుడు ఈ దీపాన్ని మనము వెలిగిద్దాము. వావ్ పెద్ద దీపం. ఇప్పుడు పెద్ద దీపం ఇక్కడ చిన్న ఇక్కడ ఆ సంచి తీసి అదేమో
కడతారు దోశలు కూడా. చూడండి నేను ఇప్పుడు ఈ దీపాన్ని కూడా నేను వెలిగించుకున్నాను. ఈ దీపాన్ని అయితే వెలిగించుకున్నాను నేను. అలాగే మనము నైవేద్యం కూడా మనం సమర్పించాలి అమ్మవారికి. నేను నైవేద్యంగా 2 ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ. నైవేద్యం సమర్పయామి. సమర్పయామి. కళ్ళు మూసుకోవాలి కదా, అట్లా మూసుకొని సమర్పయామి. ఇక్కడైతే పెట్టుకున్నా. ఇప్పుడు పసుపు కుంకుమ వేసుకోవాలి ఖుషి. పసుపు కుంకుమ ఫస్ట్ మమ్మీ, సెకండ్ నేను, థర్డ్ ఖుషి. మమ్మీ పసుపు కుంకుమ అలాగే అక్షంతలు. ఓకేనా? ఖుషి అయిపో అక్కడికి వెళ్ళి మెల్లిగా డ్రెస్ పైకి కుంకుమ. పసుపు సెకండ్ కుంకుమ, థర్డ్ అక్షంతలు. ఇక్కడ ఒక దీపం అయితే మర్చిపోయినా. మెల్లిగా మొక్కు, మంచిగా మొక్కు ఖుషి. మంచిగా మొక్కు. పెద్దగా వస్తుంది, దూరం ఉండాలి అందుకని. ఖుషి అని ముట్టుకోవద్దు, కాలుతుంది. సరేనా? అక్కడ కూర్చుంటా. అక్కడ కూర్చో. చూడండి ఆ పూజనైతే అయిపోయింది. పూజ అయితే అయిపోయింది. పిల్లలు కూడా పసుపు కుంకుమ వేసేస్తారు. వాళ్ళు కూడా పసుపు కుంకుమ కూడా వేసేస్తారు. ఇక్కడ దీపం అయితే వెలుగుతుంది. మంచ మొక్కాల ఖుషి. సరే మమ్మీ. మంచ మొక్కండి అమ్మవారికి. పూజ వచ్చినావా? ఇక్కడ మొక్కు ఖుషి. ఖుషి మొక్కు. ఇట్లా వేసుకో. ఇంకా హారతి ఇస్తా ఖుషి. హారతి ఇస్తా. హారతి తీసుకోవాలి. తీసుకున్నాను. మళ్ళీ తీసుకోవాలి. తీసుకోవాలి. ఖుషి హారతి గైస్ మీరు కూడా తీసుకుని హారతి తీసుకో. హారతి తీసుకో. గైస్ కి హారతి. నువ్వు మా ప్రేక్షకులక, మన ఆడియన్స్గా, మన సపోర్టర్స్ వాళ్ళందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరూ, మీరు కూడా మేము ఇక్కడ హారతి ఇస్తున్నాము. మీరు కూడా హారతి తీసుకోండి.
పట్టుకో, అమ్మ నేను ఇస్తాను. చెల్లిస్తా అంట. నాకు ఇవి ఇట్లా పట్టుకో, నేను తీసుకుంటా. ఇవి ఖుషి తీసుకో. మమ్మీ ఇచ్చినావా హారతి? ఇచ్చిన. ఓకే. చూడండి, మనం ఎన్ని పనులు చేసుకున్నా కానీ మనం పూజ దగ్గర కూర్చుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా కదా, ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవుని దగ్గరకు వస్తే కదా. దేవుని దగ్గర కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? మంచి అనిపిస్తుందా? మొక్కాల మరి కోరిక కోరుకున్నాను కదా ఒకటి. ఏం కోరిక కోరుకున్నావు చెప్పు? చెప్పేం కాదు. కోరిక కోరుకున్నా? కోరిక ఓకే అండి. చెప్పు ఏంటి? ఓహో, సబ్స్క్రైబర్స్ పెరగాలని మొక్కుకున్నావా? నువ్వు అట్లా ఏం మొక్కద్దు. నువ్వు క్లాస్లో మంచిగా ఫస్ట్ రావాలా, మంచిగా చదువు రావాలా, నేను అమ్మ మాట వింటా, నేను చెప్పినట్టు వింటా అని మొక్కుకోవాలి. స్పెల్లింగ్ చెప్తే చెప్పాలని కోరుకున్నావా? చదువు బాగా రావాలని కోరుకోవాలి. సరేనా? మనం మంచి వీడియోస్ ఇస్తే సబ్స్క్రైబర్స్, మనం మంచి వీడియోలు తీస్తే సబ్స్క్రైబర్స్ వాళ్ళే పెరుగుతారు. టీచర్ చెప్పిన తర్వాత పెరిగిన తర్వాత అప్పుడు మనకు టీచర్ చెప్పిన తర్వాత నువ్వు చెప్తావు. నువ్వు శ్రద్ధగా నువ్వు మంచిగా చదివినావు అనుకో, నువ్వు చదివితే టీచర్స్ వాళ్ళే చెప్తారు. నువ్వు మంచిగా చెప్పాలి ఆన్సర్. క్వశ్చన్ అడుగుతారు కదా, అడగానే ఆన్సర్ చెప్పాలి. అమ్మవారు ముందట ఇప్పుడు మొక్కుకున్నావు కదా మంచిగా చదువు రావాలని, మంచిగా చదువులా నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలా అని మంచిగా మొక్కుకో. ఓకేనా? మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మన పూజ ఎలా ఉందో ఒకసారి మన సబ్స్క్రైబర్స్ చూడండి. మేమైతే పూజ ఇలా అయితే చేసుకున్నాము. మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చిన్నపాటిగానైతే చేసుకున్నాము. ఏ గుడికి వెళ్ళకుండా గుడికి అయితే వెళ్ళినాము, కానీ ఇంట్లో అయితే చేసుకుంటే బాగుంటుంది కదా. మనకి ఇంట్లో ప్రశాంతంగా ఇంట్లో చేసుకుంటేనే మన గుడికి వెళ్ళినంత పుణ్యం. మనం ఇంట్లో చేసుకుంటేనే గుడికి వెళ్ళినంత తృప్తి అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఇంట్లో పూజ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అందుకనే నేను ఇంట్లోనే ప్రతిసారి నేను ఇంట్లోనే పూజ చేసుకుంటాను. గుడికి ఎప్పుడైనా వెళ్ళచ్చు, కానీ ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా. మనకి ఇంట్లో మంచిగా ఇల్లంతా శుద్ధి చేసుకొని మంచిగా స్నానాలు చేసుకొని మంచిగా పూజ చేసుకొని ఉపవాసం ఉండి మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉపవాసం ఉండి పూజ చేసి మనం దేవుని భక్తిలో ఉంటే మనకు అనుకున్నాయని నెరవేరుతాయి. మనం ఏది అనుకున్నా మనకు సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి మనం అనుకున్నట్టుగా మనం చేయాలి. మనం భక్తి శ్రద్ధలతోటి పూజ చేయాలి. ఎప్పుడైనా కానీ మనం మంచిగా శ్రద్ధతోటి చేస్తే పూజ మంచిగా అనిపిస్తుంది. మనం దేవుని గుడికి వెళ్ళినంత పుణ్యం అనిపిస్తుంది మనము పూజ చేస్తుంటే. మా పూజనైతే ఇలాగైతే అయిపోయింది. మా సబ్స్క్రైబర్స్ అందరూ మీరు కూడా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మా తులసమ్మ దగ్గర నేను కూడా మొక్కుకున్నాను. మీరందరూ బాగుండాలి. మీ పిల్లలు మాకు కూడా సపోర్ట్ చేయండి. మీ పిల్లలు మీ ఫ్యామిలీస్ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీని కూడా మీరు కూడా ఆదరించండి. మా పిల్లలని మమ్మల్ని కూడా అలాగే ఆశీర్వదించండి. ఓకే ఫ్రెండ్స్, మా పూజనైతే అయిపోయింది. మేమైతే ఇక పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాం. మా చిన్నదైతే ప్రసాదం ఎప్పుడు ఇస్తుందా అని చూస్తుంది. పిల్లలకి తొందరగా ప్రసాదం ఇవ్వాలి కదా. ఓకే అండి, బాయ్ బాయ్ చెప్పు. బాయ్ గైస్. బాయ్ బాయ్. మా పూజ అయితే అయిపోయింది. మీరు ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ గైస్. బాయ్.